fixed bar, fixed bar, both the ends of the rod, are fixed is known as the fixed bar. Both the ends of the rod are fixed is known as the fixed bar. దీన్ని ఏ పాయింట్ అనుకుందాం, దీన్ని బి పాయింట్ అనుకుందాం. సో ఇక్కడ దీని యొక్క లెంత్ అనేది ఎల్ అనుకుందాం. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 0, బి పాయింట్ దగ్గర x ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. దేర్ విల్ బి నో డిస్ప్లేస్మెంట్ అట్ ది ఫిక్స్డ్ ఎండ్స్, దేర్ విల్ బి no displacement at the fixed ends. So y is equals to 0. B point దగ్గర కూడా y is equals to 0. ఫిక్స్డ్ ఎండ్స్లో ఎప్పుడు కూడా y అనేది 0 అవుతుంది. Hence the boundary conditions are మనకి ఇక్కడ 2 బౌండరీ కండిషన్స్ అనేవి వచ్చాయి. సో ఏ పాయింట్ వద్ద x ఈజ్ ఈక్వల్స్ 0, y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బి పాయింట్ దగ్గర x ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎట్ పాయింట్ ఏ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఆల్ t. ఎట్ పాయింట్ b x is equals to L and y is equals to 0 for all t. The general solution of the longitudinal wave, longitudinal wave y is equals to a1 sin omega t minus kx plus a2 sin omega t plus kx plus b1 cos omega t minus kx plus b2 cos omega t plus kx. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ బౌండరీ కండిషన్ అనేది వేస్తారు. సో ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏంటి మనకి, x ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్లయింగ్ ఫస్ట్ బౌండరీ కండిషన్, సో మనకు తెలుసు కదా ఆల్రెడీ x ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ వాల్యూస్ని ఇందులో వేయండి. సో y అంటే ఏముంది ఇక్కడ 0 కాబట్టి, సో y0 ఈజ్ ఈక్వల్స్ టు a1 sin omega t minus k ఇంటూ x వాల్యూ అంటే 0 కాబట్టి, సో k ఇంటూ 0 అనేది 0 అయిపోతుంది. సో 0 ప్లస్ a2 sin omega t ప్లస్ ఇక్కడ కూడా సేమ్ k ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది, 0 ప్లస్ b1 cos omega t minus k ఇంటూ 0, 0 ప్లస్ b2 cos omega t ప్లస్ ఇది కూడా ఏమవుతుంది k ఇంటూ 0, 0. 0 ఈజ్ ఈక్వల్స్ టు a1 sin omega t ప్లస్ a2 sin omega t ప్లస్ b1 cos omega t ప్లస్ b2 cos omega t.
సో ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు చూడండి సైన్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ. సో రెండిట్లో సైన్ ఒమేగా టీ కామన్ తీసుకోవచ్చు కదా. సో సైన్ ఒమేగా టీ కామన్ తీసినట్లయితే ఇంకేం మిగిలే మనకి a1 ప్లస్ a2 ప్లస్ ఈ టర్మ్స్లో చూడండి కాస్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ. సో 1 కాస్ ఒమేగా టీ కామన్ తీసినట్లయితే b1 ప్లస్ b2. ఇక్కడ ఈ సైన్ ఒమేగా టీ ఇంటూ a1 ప్లస్ a2 దీన్ని ఏం చేస్తారంటే 0కి ఈక్వల్స్ టు చేయండి. సైన్ ఒమేగా టీ a1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని కూడా కాస్ ఒమేగా టీ b1 ప్లస్ b2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ సైన్ ఒమేగా టీ అనేది ఇటువైపు వెళ్ళింది మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది. కాబట్టి ఇంకా మనకి ఏం మిగిలింది a1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో a2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ a1 అనేది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది మైనస్ a1. సో b1 ప్లస్ b2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా ఏమవుతుంది 0 అయిపోతుంది కదా. సో b1 ప్లస్ b2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో b2 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ b1 ఇటువైపు వచ్చినట్లయితే మైనస్ b1. ది వాల్యూస్ మనకి ఏ వాల్యూస్ వచ్చాయి a2 b2 వాల్యూస్ కదా. ది వాల్యూస్ a2, b2 substitute in equation 1. a2 b2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో వేయాలి. ఇప్పుడు చూడండి సో y ఈజ్ ఈక్వల్స్ టు a1 sin ఒమేగా టీ మైనస్ kx. a2 అంటే ఎంత మనకి మైనస్ a1 కదా. సో మైనస్ a1 సైన్ ఒమేగా టీ ప్లస్ kx ప్లస్ b1 కాస్ ఒమేగా టీ మైనస్ kx మైనస్ b1 కాస్ ఒమేగా టీ ప్లస్ kx. ఈ వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో a1 ఇంటూ ఇక్కడ మనకు చూడండి సైన్ ఒమేగా టీ మైనస్ kx సైన్ ఒమేగా టీ ప్లస్ kx. ఇక్కడ చూడండి a1 ఇక్కడ a1. సో 1 a1 కామన్ తీసారనుకోండి ఇంకేం మిగులుతాయి ఈ 2 టర్మ్స్ కూడా ఇక్కడ వేసుకోండి. సైన్ ఒమేగా టీ మైనస్ kx మైనస్ ఉంది కదా. సో మైనస్ సైన్ ఒమేగా టీ ప్లస్ kx. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది మనకి b1 అనేది ఉందా లేదా. సో b1 కామన్ తీయండి. సో b1 కామన్ తీసినట్లయితే కాస్ ఒమేగా టీ మైనస్ kx మైనస్ కాస్ ఒమేగా టీ ప్లస్ kx. ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది సైన్ a మైనస్ b సైన్ a ప్లస్ b కాస్ a మైనస్ b కాస్ a ప్లస్ b. సో ఆ ఫార్ములాలో వేసుకుందాం. సో a1 ఇంటూ సైన్ a మైనస్ b ఫార్ములా ఏంటి సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b. సో సైన్ a కాబట్టి సో సైన్ a అంటే ఎంత ఒమేగా టీ సైన్ a కాస్ b అంటే కాస్ kx మైనస్ కాస్ a సైన్ b కాస్ ఒమేగా టీ సైన్ kx అండ్ మైనస్ sin a plus b sin a cos b minus cos a sin b ఇంటూ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ప్లస్ b1 cos a minus b ఫార్ములా ఏంటి cos a cos b ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇంకేముంది మనకి లాస్ట్ కాస్ ఏ ప్లస్ బి ఉంది మైనస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇలా మనకు వచ్చింది. సో ఇక్కడ చూడండి
ఇక్కడ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఇక్కడ కూడా సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. సో ఇక్కడ మైనస్ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్కి ఇక్కడ ప్లస్ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్కి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఇక్కడ కూడా సేమ్ ప్లస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ మైనస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి, కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్, కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 2 కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ఇంటూ b1, ఇక్కడ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్, సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ఏమవుతుంది, 2 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. సో ఈ టర్మ్ అనేది మనకు వచ్చింది. మనకేమొచ్చింది, a1 ఇంటూ మైనస్ 2 కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ b1 ఇంటూ 2 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్, ఇది వచ్చింది కాబట్టి సో దీన్ని ఏం చేస్తారంటే a1 చేత దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. సో మైనస్ 2a1 కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ 2b1 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. y ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి సైన్ కేఎక్స్ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ సైన్ కేఎక్స్ని కామన్ తీయండి. కామన్ తీసినట్లయితే ఫస్ట్ ఈ మైనస్ 2a1ని ఏ అనుకోండి, నెక్స్ట్ 2b1ని బి అనుకుందాం, నెక్స్ట్ ఈ రెండింటిని ఈ ఈక్వేషన్లో వేయండి. సో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2a1 అంటే ఏ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ బి సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. ఇప్పుడు సైన్ కేఎక్స్ని కామన్ తీయండి. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ ఇంటూ సైన్ కేఎక్స్. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. అప్లయింగ్ సెకండ్ బౌండరీ కండిషన్, అప్లయింగ్ సెకండ్ బౌండరీ కండిషన్, సో మనకి సెకండ్ బౌండరీ కండిషన్ ఏంటి, x ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, y ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఈ రెండింటిని కూడా ఈ సెకండ్ ఈక్వేషన్లో వేద్దాం. సో y అంటే ఏంటి మనకి 0, ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ ఇంటూ సైన్ కే ఇంటూ ఎక్స్ అంటే ఏంటి మనకి ఎల్ కదా, సో ఎల్ వేసుకుందాం. నెక్స్ట్ సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 0ని సైన్ ఎన్పై కింద రాసుకున్నాం. సో కేఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పై, కే ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పై బై ఎల్ అనేది ఇటు వచ్చినట్లయితే బై ఎల్. సో కే అంటే ఏంటి మనకి ఒమేగా బై వి కదా, సో ఎన్పై బై ఎల్. ఒమేగా అంటే ఏంటి మనకి 2 పై న్యూ బై వి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పై బై ఎల్. ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోతుంది. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై ఎల్ వి బై 2. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై 2l ఇంటూ వి. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై 2l ఇంటూ వి అంటే ఏంటి మనకి రూట్ ఓవర్ వై బై రో. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే, సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే న్యూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2l ఇంటూ రూట్ ఓవర్ వై బై రో.
mu1 is equals to 1 by 2L into root over y by rho. దీన్ని ఏమంటారంటే it is known as first harmonic fundamental frequency. And n is equals to 2 అయినట్లయితే mu2 is equals to 2 into 1 by 2L into root over y by rho 2 mu1 దీన్ని సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అంటారు. దీన్ని సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. అండ్ n is equals to 3 అయినట్లయితే mu3 is equals to 3 into 1 by 2L to root over y by rho 3 mu1. దీన్ని థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్.